వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల డిఏ, ఐఆర్ మరియు పిఆర్సీలపై ఉద్యోగ సంఘం ప్రకటన. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే వెంటనే ఐఆర్ ప్రకటించాలి. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైనా ఇంకా టీచర్లు, ఉద్యోగులకు ఎలాంటి భరోసా కల్పించలేదని ఏపీటీఎఫ్ ఆరోపించింది. పెండింగ్ డిఏలు, వేతన సవరణ గడువు 2 ఏళ్లు దాటినా కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మండిపడింది. గత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషనర్ చైర్మన్ ఈ ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేశారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరింది. అదేవిధంగా పిఆర్సీ ప్రకటించే వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం జెడ్పీపీఎఫ్కు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం. ఎంబీబీఎస్ డాక్టర్లు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్స్ను పీఎఫ్ లోన్స్ మంజూరు చేయటకు అంగీకరించబడటం లేదు. ఖచ్చితంగా ఎంఎస్ లేక ఎండి డాక్టర్ల సర్టిఫికేట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. కావున మెడికల్ గ్రౌండ్స్లో ఎవరైనా పీఎఫ్ లోన్ కావాలనుకున్న వారు ఎంబీబీఎస్ డాక్టర్ నుండి కాకుండా ఎంఎస్ లేక ఎండి డాక్టర్స్ నుంచి మాత్రమే తీసుకొని అప్లై చేయగలరు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి తీసుకున్నటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ కూడా అంగీకరించబడటం లేదు అనేటువంటి విషయాన్ని అయితే ఉద్యోగ మిత్రులు గమనించగలరు.